ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయి మనం ఇప్పుడు అత్తిబెల్లి దగ్గరికి పోతూ ఉంటాము. అత్తిబెల్లిలో ఉండే వెంకటేశ్వర గార్మెంట్స్కి మాకైతే రొటీన్ ప్లేస్ షాపింగ్కి వెంకటేశ్వర గార్మెంట్స్. అరే ఏందిరప్ప రోడ్ ఇంత ఖాళీగా ఉంది. ఫస్ట్ టైం నా లైఫ్లో చందాపురం రోడ్డు ఇంత ఖాళీగా ఉంది. ట్రాఫిక్కి మారుపేరు ఈ చందాపురం రోడ్ ఖాళీగా ఉండే కాబట్టి మనం ఫాస్ట్గా అయితే వచ్చేస్తుంది షాపింగ్ చేసేదానికి. 2 ఫ్లోర్లు అయితే తిరిగినాయి. నాకైతే ఏది నచ్చలేదు. కలెక్షన్స్ అన్నీ ఖాళీ అయిపోయిండాయి. అంటే పండగ కదా, అన్నీ ఖాళీ అయిపోయిండాయి. నేనైతే ట్రెడిషనల్ వేర్ కోసం వచ్చాను, కానీ నాకు వెస్ట్రన్ డ్రెస్ అయితే 2 దొరికింది. 2 అయితే తీసుకున్నాను అక్కడ. ఇక్కడ చూడండి ట్రయల్ రూమ్ కోసం ఎంత క్యూ. ఫైనల్గా 2 డ్రెస్సులు అయితే తీసుకుని మనము వెంకటేశ్వరకి బై బై చెప్పేసి వచ్చేసాం. పదర 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 నీ అడుగు ముందుకేసి పదర అంటూ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? ద చెన్నై సిల్క్స్. అదిగోండి వచ్చేసింది మన చెన్నై సిల్క్స్ ఎంట్రీ. ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలి? ఇదిగో ఇటు వెళ్ళాలి. వెల్కమ్ 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 లోపలికి అని చెప్పారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. అక్కడ పట్టు చీరలు అంటే మన భాషలో రేసం చీరలు చూడడానికి వెళ్తున్నాము. లిఫ్ట్ అయితే ఇంకా కిందికి రాలేదు. మనం పక్కనే ఉన్న ఎస్కలేటర్లో వెళ్దాం. మనం ఆతృతగా వెయిట్ చేస్తున్న ప్లేస్ శారీస్ జంక్షన్ వచ్చేసింది. అలా ఎంట్రీ ఇవ్వగానే కస్టమర్లని చూసి అల్లుకుంటారు అక్కడ ఉండే సేల్స్ వాళ్ళు. అలా అంటూ మనం మొదలెడదామా చీరలు వెతకటం. నేను ఎవరి కోసం చీర కొంటున్నానంటే మా అవ్వ కోసం. ఉగాది రోజు పెద్దలకి పెడతారు కదా, అలా పెట్టడానికి మా అవ్వ కోసం అయితే తీసుకుంటున్నాను. నేనైతే 2 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేశాక ఇక మొదలెడదామా చెన్నై సిల్క్స్ మొత్తం ఒక రౌండ్ వేయడానికి స్టార్ట్ చేసాం. అలా పక్కన సేల్స్ కూడా పెట్టిండ్రి. ఇక్కడ చూడండి ఎగ్జిబిషన్ కూడా పెట్టిండారు. గోల్డ్ పెట్టిండారు. గోల్డ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే. ఇంకా ఈ పక్క హ్యాండ్ బ్యాగ్స్ అండ్ స్లిప్పర్స్, ఇంకా క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, ఇయర్ రింగ్స్, బుక్స్ చాలా చాలా అయితే ఉన్నాయి. చెన్నై సిల్క్స్ వస్తే అన్నీ అక్కడే దొరుకుతాయి. అంటే చెన్నై సిల్క్స్లో శారీస్ మొత్తం చాలా చాలా బాగుంటాయి అక్కడ కలెక్షన్స్. అలా చూస్తూ వచ్చేసింది మా జున్నుగాడి డిపార్ట్మెంట్. చూడండి అక్కడ బొమ్మలు చూడండి. మా జున్నుగాడు అయితే పండగ చేసుకున్నాడు. మా ఇప్పి అని వెనకే తిరుగుతున్నాడు. ఒక బ్యాటు బాల్ ఎత్తుకొని పాండా కారు అక్కడ చాలా 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 బొమ్మలను ఎత్తుకొని మనకి చాలా లైక్ ఇట్ అయ్యింది ఆ ప్లేస్. అలా ఏదో మ్యాజిక్ చేసి ఆ పక్క నుంచి ఈ పక్క వచ్చాం. అక్కడ ఎంట్రీలో పాండా కార్ అయితే పెట్టిండ్రి. అక్కడ మా జున్ను గారిని చూడండి ఒక్క నిమిషం. వాడు పాండా కార్లో ఆడిన తర్వాత ఆ పాపనైతే అక్కడ కూర్చోబెట్టేసి ఆడుతూ ఉండవు. మా జున్నుగాడైతే ఆ పాండాకార్ని వదిలి అస్సలు రావట్లేదు. అక్కడే ఆడుకొని ఆ పాపుల్ని ఎత్తి పెట్టుకొని ఆడే ఉన్నాడు. తర్వాత అలా మేనేజ్ చేసుకుంటూ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాం. బిల్లింగ్ చేసుకుని మన శారీస్ అయితే తీసుకొని టాటా బై బై చెప్పేసాం చెన్నై సిల్క్స్కి. టాటా బై బై. ఈ బ్లాగ్ ఇంతే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.